ఆంధ్రాకి సంబంధించి 2 మెట్రోలు. విశాఖపట్నము, విజయవాడ. ఈ రెండిటికి మెట్రోలు. అంటే అమరావతి మెట్రో అనాలి. ఈ 2 మెట్రోలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే వీళ్ళేమో సెపరేట్‌గా లైనేస్తాము. రోడ్డు మధ్యలో ఇయన్నీ చేసుకొస్తామంటే అట్లా వద్దు. ఇప్పుడు ఏదైతే మన హైవే ఉంది గదా! హైవేకి సంబంధించినటువంటి ప్లేస్‌లో మధ్యలో గ్యాప్ ఉంటది గదా! అందులో పెట్టుకురమ్మనమంటోంది. ఓవరాల్‌గా భూ సమస్యల ఇబ్బంది లేకుండా చూసుకోమని చెప్తోంది. అంటే మళ్ళీ భూ సేకరణ చేయాలా? ఆ సేకరణకయ్యే ఖర్చు, దాని వలన ఎవడు రాడు. మెట్రోలకు మనకి ప్రధానమైన సమస్య ఏంటంటే హైదరాబాద్‌లో 1,500,00,000 జనాభా ఉన్నటువంటి చోట్లనే మెట్రో ఆర్థికంగా ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటోంది. చివరికి ఆళ్ళు మాకొద్దు అని చెప్తే ఎల్&టీ వాళ్ళు. ఆర్థికంగా ఫెయిల్ అయింది. టికెట్ల రేట్లతో సరిపోదు. అడ్వర్టైజ్‌మెంట్ రేట్లతో సరిపోదు. ఎందుకంటే ఇన్వెస్ట్‌మెంట్ కాస్ట్ ఎక్కువ. ఈ ఖర్చులు ఎక్కువవుతుంటాయి. మెయింటెనెన్స్ ఖర్చులు. దాంతో అవ్వట్లేదు. ఇదివరకటి రోజుల్లో ఆళ్ళకి భూములెయ్యో ఇచ్చారు. ఆ భూముల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లే కట్టుకున్నారు. వాటిట్లితో చూసుకున్నా సరే రికవర్ కావలేదు. అప్పులు తీర్చుకోలేకపోయారు. కాబట్టి ఇప్పుడు మెట్రోలకి బోలెడంత భారం అవుతది. వందల కోట్ల రూపాయల వ్యయం అదేం కేంద్ర ప్రభుత్వం భరించదు. కాబట్టి కొత్త సలహా ఇస్తోంది.